చదివించుకుంటున్నాం, మా సోమత దగ్గర మేము చదివించుకుంటున్నాం. వాళ్ళు ఎవరు చంపుతందుకు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? మా ఉన్నంతలో మేము చూసుకుంటాం. అట్లా రాగింగ్ చేపియటం, చంపటం వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఈ చట్టం ఏం చేస్తుంది? చట్టం శిక్షించకపోవటం వల్లనే కాదు ఇంతమందికి ఇట్లా అయింది, అన్యాయం అయింది. అదే వాళ్ళ కుటుంబాలకు అన్యాయం అయితే ఊకుంటారు? ఇప్పుడు పోలీసు వాళ్ళైనా సరే, ఎంక్వైరీ అయినా సరే వాళ్ళు ఊకుంటారా మేడం? వాళ్ళ కుటుంబాలు జరిగితే ఇంతవరకు పట్టుకోకపోవటం ఏంది? మొన్న అమ్మాయిని చంపిర్రు, ఎన్కౌంటర్ చేసిర్రు, అదే ప్రకారంగా చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏంటంటే కష్టపడి మేము చదువుకొని సంపాదించుకొని మాకు సోమత లేక మేము హాస్టళ్ళల్లో వేసుకుంటున్నాం. హాస్టల్లో వేసినందుకు వీళ్ళు జీతాలు వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకొని వెళ్ళాలి. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పేరెంట్స్ చెప్పుకోవాలి వాళ్ళు. కానీ వీళ్ళు చంపేది ఎక్కడిది మేడం? ఎట్లా పెట్టుకుంటారు వీరు? వాళ్ళిద్దరు చెప్పండి మీరే. ఏ లెక్కన పెట్టుకుంటారు అంటే మీరు చంపుతందుకు మీకోసం మేము కంచి ఆర్బిచ్చి సాది మీరు చంపరాయని మీ చేతులకు ఏమైనా అప్పగించినామా మేడం మేము? ఎందుకని ఏం చేస్తుంది న్యాయం? ఏది గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరు గవర్నమెంట్ పోలీసు ఇంతవరకు వాళ్ళని ఏం పట్టుకోలేదు, ఏం చేయలేదు. మీ జాబులు తిరిగి మీరు జాబులు తీసుకుంటారు. పేదవాళ్ళ బ్రతుకులనే కదా ఇట్లా చేసేది, మీరు ఉన్న వాళ్ళని అట్లా చేయరు కదా. మరి ఎక్కడ ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి మీరు. ఇక మీరేం కోరుకుంటారు? ఏం కోరుకుంటున్నాం? వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయిని చంపితే ఎట్లా ఎన్కౌంటర్ చేసిరో వీళ్ళని అట్లా ఎన్కౌంటర్ చేస్తేనే వాళ్ళ శాంతిస్తుంది. ఎందుకంటే కష్టపడి మేము సాస్తున్నాం. 9 నెలలు మోసి కని గారిపిచ్చి అద్దులు ముద్దులు అన్నీ చేసుకొని మీకు చంపమని మీకు అప్పచెప్పినామా మేడం మేము? ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు ఉన్న వాళ్ళు తీరుగా చూసుకుంటారు. పేదవాళ్ళ బ్రతుకులు ఏంది? దీనికి సమాధానం కావాలి. పేదవాళ్ళ బ్రతుకులకు సమాధానం కావాలి. అందరు ఇప్పుడు పేదవాళ్ళు అనే కదా ఇట్లా చేయటం. చదివించలేరు. ఇలా జరుగుతున్నాయి హాస్టల్లో. ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఒక సెక్యూరిటీ లేదు హాస్టల్కి, ఒక సీసీ కెమెరాలు లేదు. ఇవి లేక ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా బలి అయిపోతున్నారు. రేపు చదివించనీకి ఆడపిల్లలను బయటికి పంపించాలంటే నమ్మకం లేదు. ఇక చదివించలేము, చెప్తున్నా కదా, చదివించలేము. ఇక వెనకకు రావాల్సిందే. పిల్లలు చదువుకోరు. ఇప్పుడు కూడా హాస్టల్లో చదవము ఉండము అంటున్నట్ట పిల్లలు. భయపడుతుర్రు. ఏమిటికి భయపడుతుర్రు పిల్లలు? మీరు హాస్టల్లో సెక్యూరిటీ కావాలని తీసుకుంటారు, సెక్యూరిటీ కావాలి అన్నిట్లో. కానీ మీరు జీతాలు తీసుకున్నట్టు అదే ప్రకారం జరగాలి. పిల్లల వల్ల ఏమైనా ఇబ్బంది అనిపించిందా పేరెంట్స్ చెప్పండి, అమ్మ మీ పిల్లలు ఇది మీరు తీసుకెళ్ళరమ్మంటే కాదుకూడదని మీరు చెప్పగానే మేము తోలితే అప్పుడు మాకు మీది బాధ్యత ఉండదు. అసలు ఎందుకు ఈ న్యాయం ఏడ ఉంది మేడం? ఇది చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరు చంపే అధికారం ఎక్కడిది? మీరు ఏమన్నా కన్నారా? మీరు ఏమైనా పెంచిరా? ఎక్కడిది ఇది చంపేది? ఎక్కడిది? ఇద్దరు పాపలు ఎట్లా ఏ రకంగా వేసుకురు వీరి వాళ్ళు? అది వచ్చింది, అది పేరెంట్స్ వచ్చిందాకనే ఉండాలి కదా, చూపించాలి కదా. వాళ్ళు రాకముందుకే మీరే ఆ లలిత అన్నామా, లలిత అమ్మ వాళ్ళ అమ్మ నాకు తెలుసు. వాళ్ళమ్మ కన్నా మేము ఇళ్ళలో పని చేసుకొని కష్టం చేసుకొని మేము చేసుకుంటున్నాం. చేసినందుకు ఇట్లా చేసేది ఎక్కడిది? చేస్తాం మేము, తెలుసు, అందరం తెలుసు మేము. ఎక్కడిది ఇట్లా చేయటం? చాలా కష్టం అంటే చాలా. మేము ఇళ్ళ పని చేసుకొని బతుకుతాం. ఇప్పుడు మాకు లక్షలు కట్టిన ఫీజు కట్టడానికి మాకు అవకాశం లేక గవర్నమెంట్ ఇది పెట్టి గురుకులు పెట్టిరని మేము గురుకులు ఏదో ఒక రకంగా అది ఎన్నో లంచాల భయంగా నా గురుకులలో ఇస్తారు మాకు సీట్లు కొంతమందికి అయితే మార్కుల వల్ల. అట్లా అని మేము చదివించుకుంటాం. ప్రతి నెల మేము పోతాం, చూసుకుంటాం. పోయినప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మీ పిల్లలు కొంచెం బయట తిరుగుతుర్రు, ఇట్లా ఇబ్బంది అయితే మేము చెప్తుంటలేరు, మీరు పోరి మీ పేరెంట్స్ మీకు మా గొప్ప చెప్పొచ్చు కదా. మరి ఏంది ఇది? నేను చదివించిన నా బిడ్డను డిండిలో చదివించిన, ఇక్కడ కాదు. అసలు ఎంత స్ట్రిక్కో తెలుసా డిండిలో హాస్టల్? కనీసం తల్లిదండ్రులు పోతేనే రానిచ్చేది, లేకపోతే రానియకపోయేది. ఏ పేరెంట్స్ పోయినా రానియకపోయేది. అంత స్ట్రిక్గా నడిచింది అక్కడ. మరి ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి అని అన్నారు. వాటి మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఆటో డ్రైవరు అమ్మాయి ఏమన్నదంటే సంక్రాంతికి బట్టలు మొత్తం లగేజీ చదువుకొని వచ్చిందంట. అమ్మాయి వచ్చి వాళ్ళ మమ్మీతో చెప్పిందంట, ఎందుకమ్మా అవన్నీ చదువుకొని వచ్చినామంటే ఆటో డ్రైవరు అసభ్యంగా ప్రవర్తిస్తుండు అని పేరెంట్స్కు అమ్మాయి చెప్పింది. చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసిర్రు. ఎందుకంటే వాళ్ళు పాపను మళ్ళీ పండగ అయిన తర్వాత సంక్రాంతి హాలిడేస్కి వచ్చి చెప్పినప్పుడు హాలిడేస్ అయినాక అమ్మాయిని పంపిస్తప్పుడు పేరెంట్స్ వెళ్ళి వాళ్ళతోని మాట్లాడేది ఉండే, ఒక కంప్లైంట్ చేసేది ఉండే. చేయకపోవడం కూడా పేరెంట్స్ కొంచెం తప్పు ఉంది. ఈరోజు ఈ పరిస్థితి వాళ్లకు తీరని అన్యాయం జరిగింది. ఒకరోజు వాళ్ళ కోసం స్పెండ్ చేసి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయకపోవడానికే కూడా కారణము బీదరికము, పట్టించుకోరు అన్న దాని మీదనే వీళ్ళు వెళ్ళలేదు. ఇంకోటి 2 నెలలు అయితే మా పాపది అయిపోతుంది అన్న ఆలోచన. కానీ వాళ్ళు 2 నెలల తర్వాత వాళ్ళ పాపది అయిపోతుంది అనుకున్నారు. కానీ ఉన్న పాపలకు నష్టం జరుగుతుందనే ఒకసారి ఆలోచన చేసేది ఉండే పేరెంట్స్.
ఆ చేయకపోవడంతో ఈరోజు ఇది జరిగింది. ఆటో డ్రైవరు రాత్రి 1 గంట 12 గంటల దాకా ఆ లేడీస్ హాస్టల్కి ఎందుకు వస్తాడు? ఉం? అది చెప్పాలి. ఇప్పుడు అమ్మాయిది హత్య అంటున్నారు, ఆత్మహత్య అంటున్నారు. కానీ మరి ఆత్మహత్య అని అంటే మరి ఆ అమ్మాయి ఒంటిపైన పండ్ల కాట్లు, గాయాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఉరి పెట్టుకుంటే గొంతుకు మరి ఇప్పుడు చున్నీది అద్దుపడాలి, కమిలిపోయినట్టు కావాలి. అట్లా కాలేదు ఎందుకు? పండ్ల కాట్లు ఇప్పుడు పోయి లేడీస్ మా దగ్గర నుండి అప్సిగూడ నుండి వెళ్ళి హాస్పిటల్లో బట్టలు తీసి చూసి అన్ని కాట్లు ఉన్నాయి, మొత్తం దెబ్బలు ఉన్నాయి కొట్టినవి. మరి ఎట్లా ఇది వాళ్ళు చున్నీతోని ఊరేసుకొని చనిపోయినట్టు మీ దెబ్బలు ఎక్కడి నుండి వచ్చినాయి? పోలీసులు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకుంటలేరు? యాక్షన్ తీసుకోవాలి కదా, వాళ్ళని దర్యాప్తు చేయాలి కదా. ఈ శైలజ మేడం, వార్డెన్, మరి తర్వాత ఈ ఆంజనేయులు ఆటో డ్రైవర్ను వీళ్ళను ఎంక్వైరీ చేయాలి కదా. వాళ్ళు ఎక్కడ వెళ్ళిర్రు? వాళ్ళు లేరు. హాస్పిటల్లో శవాన్ని వేసిన తర్వాత ఆ హాస్టల్ సిబ్బంది ఒక్కరు కూడా లేరంట. వీళ్ళు పేరెంట్స్ పోయే వరకు వాళ్ళు ఎందుకు లేరు? వాళ్ళు చేసుకుంది ఆత్మహత్య అయినప్పుడు వీళ్ళు ఎందుకు లేరు? ఎందుకు భయపడి వెళ్ళిపోయిర్రు అన్నది తెలవాలి. కానీ కరెక్ట్గా పోలీసులు ఇది ఎంక్వైరీ పెట్టి ఈ ఎవరైతే వీళ్ళు హత్య చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా నేను.